షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏంటదినా అలా అన్నాడు? ప్రియని ఎత్తుకెళ్ళిపోతాడా? అది బెదిరింపు మాత్రమే వర్ష, నువ్వేం భయపడకు. లేదొదినా, వాడు అన్నాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. ప్రియని ఎత్తుకెళ్ళిపోతాడు. మనల్ని కాదని ఎలా తీసుకెళ్తాడు? ఒకవేళ తీసుకువెళ్ళినా ఎక్కడ దాస్తాడు? పోలీసులు, లాయర్లు, కోర్టులు ధనుష్ని ఊరికే వదిలేస్తాయా? అన్నిటికీ తెగించిన మూర్ఖుడు చట్టం కంటే బలమైన వాడొదినా. అలాంటి వాణ్ణి ఎవరు ఎదిరించలేరు. నువ్వన్నట్టు ధనుష్ మూర్ఖుడే, తెలివైన వాడు కాదు. ప్రియని తనేమీ చేయలేడు. అన్నయ్య ఓ మాట అన్నాడొదినా, ప్రియ శాశ్వతంగా మనకు కనిపించదని. దాని అర్థమే నన్ను భయపడుతోంది. రోజు పేపర్లో చూస్తున్నాం కదా, భార్య పైన అనుమానంతోనో కోపంతోనో పిల్లల్ని చంపేసే తండ్రుల్ని చూసాం. అలాగే ప్రియనేదైనా అదే జరిగితే నేను తట్టుకోలేను వదినా. వాడికి దయా జాలి ఏమీ లేవు. మన పైన కోపంతో వాడు ఎంతకైనా తెగిస్తాడు. నేను చేసిన తప్పుకు ప్రియ ఎందుకు బలి కావాలి? అందుకే వదినా నేనొక నిర్ణయానికి వచ్చాను. ప్రియ ఎవరో అన్నయ్యకి నిజం చెప్పేస్తాను. అది మీ కూతురు కాదని, నాకు పుట్టిన కూతురని చెప్పేస్తాను. అప్పుడు మాత్రం ధనుష్ ఊరుకుంటాడనుకుంటున్నావా వర్ష? పెళ్లి కాకుండానే పుట్టిన అక్రమ సంతానమని ప్రియని చంపాడా? ప్రియతో పాటు నిన్ను చంపేస్తాడు. ఇన్నాళ్ళు ఈ నిజం దాచినందుకు, ప్రియ నా కూతురి అని అబద్ధం చెప్పినందుకు నాపై కూడా దాడి చేస్తాడు. మరెలా వదినా? ప్రియని కాపాడుకునే దారేం లేదా? ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉంటుంది వర్ష. ఆ దారిని నేను కనుక్కుంటాను. అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ధనుష్కి నిజం చెప్పనని నాకు మాటివ్వు. ప్రమాణం చేయి వర్ష. నీలోనే ఈ నిజాన్ని దాచుకుంటానని చెప్పు. నాకు నేనుగా ఈ నిజాన్ని చెప్పనొదినా, మాటిస్తున్నాను. కానీ నువ్వు ప్రియని కాపాడాలి. దానికి ఏమీ కాకూడదు. ప్రియకి నువ్వు కన్న తల్లివైతే నేను పెంచిన తల్లిని వర్ష. ప్రియపై నాకు మమకారం ఉంది.